రైట్ గర్భగుడిలో రాములల్లా ప్రాణ ప్రతిష్టకు శుభముహూర్తం దగ్గర పడుతోంది. మా ప్రతినిధి సాక్షి ప్రతినిధి హిమబిందు అక్కడే ఉండి ఈ 2 రోజుల నుంచి ఈ అద్భుతమైన ఘట్టాన్ని కవర్ చేస్తారు. రైట్ బిందు, చాలా మంది ప్రముఖులు ఇప్పటికే అక్కడ చేరుకున్నట్టు తెలుస్తోంది. ఏం జరుగుతోంది? అయోధ్య వాతావరణాన్ని వివరించండి. స్వప్న, చూస్తున్నాం మనం అయోధ్యలో వాతావరణం భక్తి ప్రపత్తులతోటి పూర్తిగా నిండిపోయిన వాతావరణం కనిపిస్తోంది. మీకు కనిపిస్తూ ఉంటుంటారు నా చుట్టుపక్కల భక్తులంతా కూడా 2 లైన్లలో ఇరువైపులా ఇక్కడ మొత్తం ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా రోడ్డుకి ఇరువైపులా కూడా వేచి ఉన్నారు. మొత్తం భక్తులంతా కూడా మీకు విజువల్స్లో కూడా కనబడుతున్నారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసుల భద్రతా వలయ నడుమ ప్రస్తుతం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ రాక కోసం కూడా వీళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు. మరి కాసేపట్లో ప్రధాని ఆలయం లోపలికి చేరుకోబోతున్నారు. ఆయన కోసం వీళ్ళంతా కూడా వేచి ఉన్నారనేది కూడా ఒక రకంగా మనం చెప్పుకోవచ్చు. అయితే విగ్రహానికి సంబంధించి కొన్ని అంశాలు కూడా మనకి ప్రధానంగా బయటకు వచ్చిన పరిస్థితి చూసాం. విగ్రహ రూపాన్ని మనం చూడబోతున్నాము. చూస్తున్నాం ఈ మార్గం గుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాబోతున్నారు. మనకి మొత్తం ఎక్కడికక్కడ పోలీసులు మీకు కనబడుతున్నారు విజువల్స్ లో కూడా. అటు ఉత్తరప్రదేశ్ పోలీసులతో పాటు కేంద్ర బలగాలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పోలీసులు కూడా ఈ మార్గం గుండా పూర్తి భద్రతా వలయం మధ్య మనకి కనబడుతున్నారు. ఎక్కడికక్కడ కేంద్ర బలగాలు, అదేవిధంగా ఎన్ఎస్జీ కంట్రోల్లో ఉంది మొత్తం ఈ ఏరియా అంతా కూడా. ట్రాఫిక్ ఆంక్షలు మొత్తం ఉన్నాయి. మొత్తం విఐపీలందరూ కూడా స్వప్న మీరు చెప్పినట్టుగానే లోపలికి ఆల్రెడీ చేరుకున్నారు. పలువురు ప్రముఖులంతా, బాలీవుడ్ ప్రముఖులతో పాటు ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళు, వీళ్ళంతా ప్రముఖ వ్యాపారవేత్తలు, సినీ రాజకీయ రంగ ప్రముఖులు అంతా కూడా ఇప్పుడే ఆలయం లోపలికి వెళ్ళిపోవడం కనిపించింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ మార్గం గుండానే 1 గంట క్రితం ఆలయం లోపలికి చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య ఎయిర్పోర్ట్ నుంచి హెలిప్యాడ్ కి చేరుకుని ఈ మార్గం గుండానే ఈ పూర్తిగా ఆలయం లోపలికి ఆయన ప్రవేశించబోతున్నారు. 12 గంటలకి ఎగ్జాక్ట్ గా ఈ క్రతువు కూడా మొదలు కాబోతోంది. విగ్రహానికి సంబంధించి ఇప్పటికే కొన్ని అంశాలు బయటకు వచ్చాయి. విగ్రహ ప్రతిరూపంతో పాటుగా శ్రీరాముడి విగ్రహం చుట్టూ కూడా ఒక తోరణం లాంటిది ఏర్పాటు చేశారు, ఒక మండపం లాంటిది. దానిపైన దశావతారాలు కనిపించే విధంగా కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నారని మనం చెప్పుకోవచ్చు. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కల్కి వీటన్నిటి మూర్తులు కూడా ఈ విగ్రహ రూపంతో పాటుగా ఉండేలా తీసుకున్నారు. మరోవైపు కమలం, హనుమంతుడు, గరుడు ఇవన్నీ కూడా ఈ విగ్రహం చుట్టూ ఉండే విధంగా ఈ ప్రత్యేకించి ఈ విగ్రహాన్ని కూడా రూపొందించిన పరిస్థితి చూస్తున్నాం. మనకి పిఎం కాన్వాయ్ సెక్యూరిటీ వెహికల్ కూడా ప్రస్తుతం మనకి ఇప్పుడే లైవ్ లో వెళ్ళడం గమనించింది. ఏ క్షణంలో అయినా ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడికి రాబోతున్నారు. ఆయనకి స్వాగతం చెప్తూ కూడా జై శ్రీరామ్ నినాదాలతోటి కూడా ఈ అయోధ్య నగరం మొత్తం కూడా మారుమోగిపోతోంది స్వప్న.